హిందుత్వం పట్ల ఆకర్షితులైన పలువురు అమెరికన్లు గురువారం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. సనాతన ధర్మం విశిష్టత గురించి స్వరూపానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకున్నారు. స్వామీజీని కలిసిన వారిలో జూలీ, టానా అనే యువతులు మాతాంగి, పద్మాక్షి అని పేర్లు మార్చుకున్నారు. మైకేల్ అనే అమెరికన్ తన చేతిపై దేవతామూర్తి చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకొని హిందూ ధర్మం పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. వీరంతా ధర్మం పట్ల ప్రదర్శిస్తున్న ఆసక్తిని చూసి స్వరూపానందేంద్ర స్వామి ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన డాక్టర్ నికోల్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య విధానంపై అధ్యయనం చేసేందుకు వీరంతా విశాఖ వచ్చారు. విశాఖలో చిత్తలూరు ఆయుర్వేద నిలయం వైద్యులు కాశీ విశ్వనాథ తేజస్వ వద్ద శిక్షణ తీసుకుంటూ మెలకువలను నేర్చుకుంటున్నారు. శివలింగం పెట్టి రోజు కూడా తమానం భవతి తతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే పురతిష్టతి శారదా చంద్రమౌళీ వీర్వర్గస్వమాయుష్యమారోగ్యమావీధాత్సోభామానం మహీయతే ధాన్యం ధనం వశం భవపత్ర శారదా చంద్రమౌళీశ్వర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సదాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయన వినాయకుడు ప్రార్థిస్తారు.